ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాటు పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన కోట్ల రూపాయల నగదు ఎక్కడ, ఎవరి ఆధీనంలో ఉంది, డంపుల సంగతేంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు సేకరించిన వందల కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఏపీలోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ వసూలు చేసి దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తూ ఉంటారు. పార్టీకి నిధుల సేకరణకు గాను విస్తృత నెట్వర్క్ ఉందన్న విషయం ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. మావోయిస్టులు తమకు అందిన డబ్బును 2 విధాలుగా మారుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పార్టీ సానుభూతి పరులు, వారి బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట బ్యాంక్ ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందులోకి కోట్లాది రూపాయలు మళ్లిస్తున్నారని, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు జమ చేస్తున్నారని, మిగతా డబ్బును బంగారం రూపంలోకి మార్చేశారని భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ వద్ద దాదాపు 400 కోట్ల రూపాయల నిధులుంటాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 400 కిలోల బంగారం నిల్వలు కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. జార్ఖండ్ కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు దినేష్ గోపిని ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దినేష్ తన భార్య, ఆమె బంధువుల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల నుంచి సేకరించిన దాదాపు 20 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడని అధికారులు గుర్తించారు. ఇక బీజాపూర్ పోలీసులు ఎంబీఎం కు చెందిన 2 సభ్యులు బ్యాంకులో 6 లక్షలు డిపాజిట్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్న శర్మ బంధువు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా ఆమె ఫీజుకు కావాల్సిన 1,13,70,500 రూపాయలను బ్యాంకు ఖాతాల ద్వారా ఇచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇంత మొత్తంలో డబ్బును సులభంగా పంపగలుగుతున్నారు అంటే వారి బినామీ ఖాతాల్లో ఎంత నగదు ఉంది అనే వివరాలు తేలాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. లొంగిపోతున్న మావోయిస్టులను కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు ప్రశ్నించడంతో పాటు డబ్బు లెక్కలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.